అందరికీ నమస్తే. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా 30 డేస్ ఛాలెంజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్. అస్సలు స్కిప్ చేయకుండా అలాగే స్పోర్టివ్నెస్గా ముందుకు సాగండి. ఇక ఈరోజు విషయం మీకు అర్థమై ఉంటుంది. మన వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేదా వృత్తిపరమైనటువంటి జీవితం కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఇతరులతోటి మంచి సత్సంబంధాలని ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా పెంచుకోవాలి. మనం మనుషులం, సంఘజీవులం. మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. మనం బయటికి వెళ్ళి పని చేయాలి అంటే మన చుట్టూ కూడా మనుషులు ఉంటారు. అంటే ఖచ్చితంగా మనం ఇతరులతోటి కమ్యూనికేషన్ లేకుండా అసలుకి మనం జీవనం ముందుకు సాగదు. మన కుటుంబంలో ఇతర సభ్యులైనా కావచ్చు, ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులతో ఉంటాం. బయటికి వెళ్తే చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషులతోటి కాసేపు కలుస్తుంటాం. పనిచేసే దగ్గర మన కొలీగ్స్ తోటి కలిసి పనిచేస్తుంటాం. మరి ఎక్కడైనా సరే మనం ఉన్నాము అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులతోటి మనకి మంచి సత్సంబంధాలు ఉంటేనే మనం విజయవంతంగా, ప్రశాంతంగా పని చేసుకోగలుగుతాం, జీవితం హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. మరి ఈ సత్సంబంధాలు మెరుగవ్వాలి అంటే మనం ఏం చేయాలి? కొంతమందిని చూస్తే బాగా మాట్లాడాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి మంచి కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేసే స్కిల్స్ ఉంటాయి. అందరితో చాలా చక్కగా ఉంటారు, నవ్వుతూ పలకరిస్తుంటారు. కానీ కొంతమందిని చూస్తే దూరంగా జరగాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు సత్సంబంధాలు మెయింటైన్ చేయడం రాని వ్యక్తులు అని అర్థం. మరి మనం పనిచేసే చోట కావచ్చు, మన కుటుంబ సభ్యులతోటైనా సరే, ఎక్కడైనా సరే మన ఇతర వ్యక్తులతోటి మన సత్సంబంధాలు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఇది జీవితం. ఖచ్చితంగా మనకి ఇతరులతో అవసరం ఉంటుంది, ఇతరులకు మనతోటి అవసరం ఉంటుంది. మనం కలిసి పనిచేయాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఎందుకు అంటే మనం సంఘజీవులం కాబట్టి. ఎవరైతే ఇతరులతోటి శక్తివంతమైనటువంటి నెట్వర్క్ కలిగి ఉంటారో వాళ్ళే జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతారు. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా వ్యక్తిగత సంబంధాలు మరియు వృత్తిపరమైనటువంటి సంబంధాలు మీ విజయానికి చాలా కీలకం. అందరితో కూడా సుస్థిరమైనటువంటి, అర్థవంతమైనటువంటి బంధాన్ని ఎలా ఏర్పరచుకోవచ్చు, దీన్ని వెనుక కొన్ని శక్తివంతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఓకేనా? అందులో మొదటిది ఏంటి అంటే అవగాహన. ముందుగా మీరు ఎదుటి వారిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాదు ఇక్కడ పాయింట్. మీరు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫూలిష్గా ఎదుటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు. ఎంతసేపు ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్సే. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, మీరు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలని అర్థం చేసుకోవాలి. వాళ్ళ మాట తీరుని, వాళ్ళ యొక్క నడవడికని, ప్రతిదాన్ని మీరు గమనించాలి. కొద్ది రోజులు మనుషులని స్టడీ చేయాలి మీరు. సో మీరు ఏ వ్యక్తితోటైనా సరే పరిచయాన్ని పెంచుకోవడానికంటే ముందు, మీరు మాట్లాడే ముందు ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం మీకు తెలియాలి. వాళ్ళ గురించి మీకు అర్థం కావాలంటే ముందు ఏం చేయాలి, వాళ్ళు చెప్పేది బాగా ఆసక్తిగా వినడం నేర్చుకోవాలి. కమ్యూనికేషన్లో ఫస్ట్ లిజనింగ్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎదుటి వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళ యొక్క భావోద్వేగాలు ఏంటి, ఈ కోణంలో మీరు ఆలోచిస్తే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులే ఈ సమాజంలో. వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనుభవాల ప్రాతిపదికగా ఆలోచిస్తారు. వారిని మనం న్యాయంగా అర్థం చేసుకోవడమే ముఖ్యం. అర్థమైంది కదా? నీ కుటుంబం యొక్క పరిస్థితులు బాగుంటుండొచ్చు, అలా అని అందరి కుటుంబ పరిస్థితులు అలా ఉండవు కదా. బాగా ఉన్న పరిసరాల్లో ఉన్నటువంటి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, కష్టాలతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. పోరాడే వాళ్ళ మనస్తత్వం ఒక రకంగా ఉంటే, తిని కూర్చునే వాళ్ళ మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. ఏదేమైనా వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి అందరినీ ఒకే తాటి కింద మనం కట్టేయకూడదు. సో ఒక డాక్టర్ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్కి ఆ పేషెంట్ యొక్క విషయాలు తెలిస్తేనే ట్రీట్మెంట్ చేయగలుగుతారు. అలాగే మనం ఏ వ్యక్తులనైనా సరే పూర్తిగా అర్థం చేసుకుంటేనే, ఆ వ్యక్తుల గురించి స్టడీ చేస్తేనే ఆ వ్యక్తులతోటి మన సత్సంబంధాలని మెరుగుపరుచుకోగలుగుతాము. కాబట్టి ఎవరైనా సరే మీకు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. మధ్యలో కట్ చేయకుండా, వాళ్ళు చెప్పే విషయానికి ప్రాధాన్యత లేదన్నట్టుగా మీరు ఎటో చెవులు పెట్టి వింటుంటే వాళ్ళు పూర్తిగా మీ ముందర ఓపెన్ అప్ కాలేరు. కాబట్టి మీకు ఎదుటి వాళ్ళతోటి సత్సంబంధాలు మెరుగవ్వాలి అంటే ముందుగా అవగాహన ఏర్పరచుకోవాలి. ఎదుటి వాళ్ళ మీద వాళ్ళని పూర్తిగా బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకోవాలి.
ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే మీరు వింటున్నారు అంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడే వాళ్ళు మీరు ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు 2 అడుగులు ముందుకేస్తారు మీ వైపుగా. ఎప్పుడైనా సరే వాళ్ళే మనతో మాట్లాడి, వాళ్ళే నాకు విలువ ఇవ్వాలి, వాళ్ళే నన్ను పలకరించాలి. ఇలాంటి విషయాలు మీ మైండ్‌లోకి రానీయకండి. అవన్నీ కూడా నెగెటివ్ థింగ్స్. ఇక రెండవ రహస్యం ఏంటి? రెండవ రూల్ ఏంటి అంటే నిజాయితీ అండ్ విశ్వసనీయత. ఈ రెండిటిని మనం ఎదుటి వాళ్ళ పట్ల మెయింటైన్ చేయగలగాలి. నమ్మకమే బలమైనటువంటి సంబంధానికి బీజం. మీరు నిజాయితీగా, స్వచ్ఛంగా ఉంటే మీతో బంధం పెట్టుకోవాలని అందరూ కోరుకుంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మగలిగితే అతను ఎప్పుడు కూడా మీతోటే ఉంటారు. మాట ఇచ్చినట్లయితే ఆచరణలో పెడితేనే అది నిజమైనటువంటి విలువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళ పట్ల మనం చాలా నిజాయితీగా ప్రవర్తించాలి. వాళ్ళు మన దగ్గర ఏదైనా సరే వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు అవి అంతటితోటి వదిలేయాలి. వీలైతే వాళ్ళకి సహాయం చేయండి, వీలైతే ఓదార్పు మాట చెప్పండి, వీలైతే కాస్త చేయూతనియ్యండి. అంతేగాని వాళ్ళు చెప్పుకున్నటువంటి విషయాలను వాళ్ళ వెనక డిస్కస్ చేయకూడదు. అదేవిధంగా వాళ్ళు నమ్మి మనకు కొన్ని విషయాలు షేర్ చేసినప్పుడు అంతే నిజాయితీగా ఆ విషయాలను అంతే గోప్యంగా ఉంచాలి. అంతేకాకుండా వాళ్ళకు మనం ఏదైనా సహాయం చేస్తామని మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి. ఏ విషయంలో వాళ్ళకి మాట ఇచ్చినా కూడా మనం ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే మన తోడును వాళ్ళ జీవితాంతం కూడా వదిలిపెట్టరు అన్నట్టు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్యన బంధం మెరుగవ్వాలి అంటే నిజాయిత, విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ విశ్వసనీయత, నిజాయితీ మీదనే పెద్ద పెద్ద కంపెనీల యొక్క మేనేజర్లు వాళ్ళ యొక్క వర్కర్స్ తోటి సత్సంబంధాలని జీవితాంతం మెయింటైన్ చేయగలుగుతారు. వ్యక్తుల యొక్క నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఇక మూడవ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం. సంబంధాలు మెరుగవ్వాలి అంటే, పెరగాలి అంటే మీరు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు తమ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఉత్తేజపరుస్తారు. కొంతమంది ఏది చేసినా ఎదుటి వాళ్ళకు ఉత్తేజం కలుగుతుంటుంది. మీరు ఒకరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఉత్తేజంగా, శాంతిగా, హ్యాపీగా అనుభూతి పొందాలి. అంటే మీ యొక్క సాంగత్యం వాళ్ళకి ఉత్తేజాన్ని ఇవ్వాలి, వాళ్ళ నిరాశలో ఉంటే ఆశను కలిగించాలి, వాళ్ళకి ప్రశాంతతనివ్వాలి, మంచి ఫీల్ని ఇవ్వాలి. అంతే తప్ప మనం నిరాశగా ఉంటూ, మనం నిరుత్సాహంగా ఉంటూ, మనం నిరుత్సాహాన్ని మొత్తం వాళ్ళ మీదకి రుద్దేస్తూ, జీవితం మీద వాళ్ళకే సగం విరక్తి కలిగి ఉంటే మనతో మాట్లాడిన తర్వాత పూర్తిగా విరక్తి కలిగేటట్టుగా మనం చేయకూడదు. అదేవిధంగా మనతో మాట్లాడిన తర్వాత వాళ్ళలో కొత్త ఉత్తేజం రావాలి, కొత్త అనుభూతి రావాలి. అప్పుడే వాళ్ళు మనతోటి మంచి సంబంధాలను మెయింటైన్ చేయగలుగుతారు. మీరు మంచి సంబంధాలని కలిగి ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. అంతేకాదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఉత్సాహంగా ఉంచుతుంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు డల్గా ఉంటే పలకరిస్తూ నవ్విస్తుంటారు. వాళ్ళని ఏం జరిగిందని తెలుసుకుంటుంటారు. పాజిటివ్ వైబ్రేషన్స్ని చుట్టూ కూడా వెదజల్లుతుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండడమే కాకుండా అందరినీ కూడా హ్యాపీగా ఉంచుతుంటారు. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి, పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది గమనిస్తుంటే అబ్బా వీళ్ళు ఇంత యాక్టివ్గా, ఇంత మంచిగా ఎలా ఉన్నారా అనిపిస్తుంటుంది. అంటే పాజిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు అందరిలో పాజిటివ్నే చూస్తారు, నెగిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు అందరిలో నెగిటివ్నే చూస్తారు. కాబట్టి ముందు మీరు పాజిటివ్గా ఉండడం నేర్చుకోవాలి. ఇక నాలుగవది ఈగోని వదిలేయడం. గుర్తుపెట్టుకోండి, ఈగో అనేది మనిషిని పతనానికి కారణమవుతుంది. మన్నించే గుణాన్ని మన మనస్సుకి పెంచుకోవాలి. అంటే ఎవరో మన పట్ల తప్పు చేస్తుండొచ్చు. మనిషి అన్నవాడు ఎప్పుడు కూడా 100% పర్ఫెక్ట్గా ఉండరు. మన రాగానే ఆలోచించాలని లేదు. ఎవరైనా తప్పు చేస్తే దాన్ని పెద్దదిగా చూసి, భూతద్దంలో చూసి మరి దాన్ని గోరంతని కొండంతగా రాద్ధాంతం చేసి వాళ్ళని బాధ పెట్టడం వలన మన మంచితనమే దెబ్బతింటుంది. కొన్నిసార్లు క్షమించేయడమే గొప్పతనము. అంతేకాదు ఈగోని వదిలేస్తే మరింత బంధాలు మన చుట్టూ వచ్చి చేరుతాయి, సత్సంబంధాలు బలపడతాయి. మనం ఈగోకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నంత సేపు మన చుట్టూ ఎవరు కూడా దరిదాపుల్లో కూడా రారు. ఓ వాడు పెద్ద ఈగో మాస్టారు, ఆమెకు పెద్ద ఈగో అని అంటుంటారు. కాబట్టి అలాంటి సందర్భం కలిగించకుండా అవసరమైనప్పుడు ఎదుటి వాళ్ళని క్షమించగలుగుతూ ఉంటేనే మనం మహాత్ములం అవుతాం. గొప్ప గొప్ప వ్యక్తులు, మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు కావచ్చు, అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు, ఎంత సింపుల్గా ఉంటారు, ఎంత నవ్వుతూ ఉంటారు, ఎక్కడ కూడా ఇంత గర్వం కానీ ఈగో కానీ లేకుండా ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మనం గొప్పగా కొలుస్తున్నాం. అర్థమైంది కదా. సత్సంబంధాలు మెరుగుపడాలి అంటే నాలుగవ పాయింట్ ఈగోని వదిలేయాలి. ఇక ఐదవది ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా మారాలి మనం.
అంటే ఎదుటి వాళ్ళకి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఎదుటి వాళ్ళకి నిజంగా మనం విలువిస్తున్నాము అన్న విషయం వాళ్ళకి స్పష్టంగా మన పట్ల అర్థం కావాలి. నిజంగా అందరికీ విలువివ్వాలి మనం. ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకుంటది. ఒక చోట మీరు పనిచేస్తున్నారు అంటే లోపలికి ఎంటర్ అవుతున్న దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి, వాచ్‌మెన్ దగ్గర నుంచి కలపడ్డ ప్రతి ఒక్కరు విలువైనటువంటి వ్యక్తులే. ప్రతి మనిషికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తక్కువ చేసి మాట్లాడుతుండొద్దు. మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే వారితో మీ బంధాన్ని పెంచుకోవాలి. కేవలం అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతూ, అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఫోన్ చేస్తే వాళ్ళకి మన పట్ల ఆసక్తి ఉండదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుండాలి. అప్పుడప్పుడు వాళ్ళని కనిపించేటప్పుడు నవ్వుతూ పలకరిస్తుండాలి. అప్పుడే సత్సంబంధాలు అనేటివి మెరుగవుతాయి. లేదా నీకు అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తే అబ్బా వీళ్ళకి అవసరం ఉన్నప్పుడే మనం గుర్తుకొస్తామా అన్న నెగిటివ్ థాట్ వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి మనము వాళ్ళకి విలువిచ్చే వాళ్ళము అయితే అప్పుడప్పుడు కూడా మనం మాట్లాడుతుంటాం. విలువ ఇవ్వని వాళ్ళే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతుంటారు. ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి కూడా అర్థమవుతుంటుంది కదా మనం ఏ కాన్సెప్ట్ తోటి మాట్లాడతాము అన్న విషయం. కాబట్టి ప్రాముఖ్యతనిచ్చేటువంటి వ్యక్తిగా మనం మారాలి. అందరికీ మనం ప్రాముఖ్యతనివ్వాలి. అందరికీ మనం గుర్తించాలి. మనల్ని వాళ్ళు గుర్తించాలని కోరుకోవడం కాదు, మనం వాళ్ళని గుర్తిస్తుండాలి. అందరినీ నవ్వుతూ పలకరిస్తుండాలి. వాళ్ళకిచ్చే విలువ వాళ్ళకి ఇస్తుండాలి. అప్పుడే వాళ్ళు మన యొక్క సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. చూడండి, గొప్ప గొప్ప లీడర్లు, గొప్ప గొప్ప కార్యాలయంలో ఉన్నటువంటి సీఈఓలు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వాళ్ళ కింది స్థాయి ఉద్యోగులతోటి చాలా సత్సంబంధాలని మెరుగుపరుచుకుంటుంటారు. మంచిగా వాళ్ళతోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. ఇక నెక్స్ట్ 6వది సేవా దృక్పథం. ఎప్పుడు కేవలం ఎదుటోళ్ళు మనకు సహాయం చేయాలి, ఎదుటోళ్ళే మనకి ఏదైనా ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకోవడం కాదు. కేవలం తీసుకోవడం కాదు, ఇచ్చేందుకు కూడా మనం ముందు వరుసలో ఉండాలి. ఒక ఒక కొటేషన్ చూసారా? గివ్ వితౌట్ రిమెంబరింగ్ అండ్ రిసీవ్ వితౌట్ ఫర్గెట్టింగ్. నువ్వెవరికైనా సహాయం చేస్తే మర్చిపో, నీకెవరైనా సహాయం చేస్తే గుర్తుపెట్టుకో. మీరు ఇతరులకు సహాయపడే వ్యక్తిగా మారితే మీరు ఎప్పటికీ కూడా ఒంటరిగా ఉండరు. నీకు చేతనైనంత నుండి సహాయం చేయండి. కొద్దో గొప్ప సహాయం చేయడానికే మన మనసు ఎప్పుడు ఉండాలి. స్వార్థంగా నాకెవరితో పని లేదు, నేనెందుకు చేయాలి అన్న ఆలోచనతో ఉంటే నీకు ఎప్పుడైనా రేపన్నాడు అవసరం పడితే ఎవరి దగ్గర కూడా నువ్వు సహాయాన్ని అర్థించలేవు. ఆ అర్హతను కోల్పోతావు. ప్రేమైన, ఆదరాభిమానాలైన కేవలం పొందేవి కావు, ఇచ్చే విషయాలు. ప్రేమని, అభిమానాన్ని నువ్వెంతిస్తే అంతకు రెట్టింపుగా నీ దగ్గరకు వచ్చేస్తాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వడ్డీతో సహా ఇచ్చేస్తారు. మనకు తిరిగి ఎదుటి వాళ్ళు వడ్డీతో సహా ఇచ్చేస్తారు. ఏదో ఒక సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది చూసారా? ప్రేమించే డ్యూడ్ ఏమవుతుందో తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు కదా అని. నిజం అది. మీరు సాధ్యమైనంత వరకు స్నేహాన్ని ఇవ్వండి, ప్రేమని ఇవ్వండి, అభిమానాన్ని ఇవ్వండి. వాళ్ళు అంతకు మించి మనకి ఇస్తుంటారు. కాబట్టి ఇతరుల పట్ల సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండండి, ఇవ్వడంలో ముందు వరుసలో ఉండండి. ఎక్స్పెక్టేషన్స్ అనేటివి తగ్గించండి. మనమే ఇచ్చే స్థాయిలో ఉండాలి. మన ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోవచ్చు, కాసింత సాన్నిహిత్యాన్ని, కాసింత చిరునవ్వుని, కాసింత ప్రేమనైతే ఇవ్వగలుగుతాం కదా, అవునా కదా? కాబట్టి అవి ఇచ్చే విషయంలో అవసరం పడ్డప్పుడు కాసింత సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండాలి. మీరు వేరొకరికి విలువ ఇచ్చినప్పుడు అది మీకు తిరిగి వస్తుంది. ప్రతిబింబంలాగా అద్దం ముందు మనం ఎలా నిలబడితే అలా కనపడతాం. కాబట్టి ఎదుటి వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటే వాళ్ళు మన పట్ల అలా ఉంటారు. అర్థమైంది కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరిసా, ఆమె ప్రేమ, సహాయం చేయాలనే తపన ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందింది కదా ఆ నేచర్ తోటి. అలా మన మనస్తత్వం కూడా ఉండాలి. ఇక 7వ రహస్యం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవడం. నిజంగా కమ్యూనికేషన్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటారు. మంచి సంబంధాలన్నీ మంచి సంభాషణల మీదనే ఆధారపడి ఉంటాయి. ఒకరికి ఏదైనా చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. అంటే డబుల్ మీనింగ్తో చెప్పినప్పుడు అనవసరమైనటువంటి అపోహలను కలిగించిన వాళ్ళం అవుతాం. వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి, చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు కఠినమైనటువంటి మాటలు కాకుండా మృదువైన మాటలు, ప్రేమతో కూడినటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. కొంతమంది మాట్లాడితే వాళ్ళకి చాలా ఊరి నిండా బంధువులే అన్నట్టుగా ఉంటారు. అందరినీ పలకరిస్తూ పోతుంటారు, వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తారు, ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఓన్ చేసుకుంటారు, సొంత మనుషులుగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ నోరు మంచిది కాబట్టి.
కొంతమంది నోరు తెరిస్తే ఎదుటి వాళ్ళని కసురుతూ మాట్లాడుతుంటారు, చికాకు పడుతూ మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళని తామే పెంచి పోషిస్తున్నంతగా చికాకు పడుతుంటారు. ఆటోమేటిక్‌గా వాళ్ళకి మనుషులంతా దూరమవుతారు. ఒక కొటేషన్ ఉంది గదా! మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు అన్నట్టుగా, రగులుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదన్నట్టుగా నిత్యం రగులుపోతూ ఉన్నటువంటి మనుషులకు అందరూ దూరం అవుతారు. కాబట్టి మాట తీరు అనేది చాలా అవసరం. మానవ సంబంధాలన్నీ మనం మాట్లాడే తీరు మీదనే ఏర్పడుతుంటాయి. మాట్లాడే మాటను బట్టే బంధాలు, రిలేషన్స్ అనేటివి ఏర్పడతాయి. మంచిగా మాట్లాడనోళ్ళతోటి ఎవరు మంచిగా ఉంటారు చెప్పండి? ఎవరు వాళ్ళ గుణం ఎంత మంచిగా ఉండొచ్చు. కానీ మాట తీరు మంచిగా లేకపోతే వాళ్ళు మంచోళ్ళన్న విషయం బయటికి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వ్యక్తిత్వాన్ని బయటికి చెప్పేదేంటి? మొదటిది నువ్వు ప్రవర్తించే విధానము, నీ మాట తీరు. కాబట్టి మాట తీరుని మంచిగా ఉంచుకోవాలి. ఎదుటి వాళ్ళ పట్ల చాలా మర్యాదగా మాట్లాడుతుండాలి. ఒకటే విషయాన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. కసురుతూ చెప్పొచ్చు, ప్రేమగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకెక్కడైనా బయట కూరగాయలు కొనేటోళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళతోటి "ఈ కిలో ఎంతమ్మా?" అన్నప్పుడు ఆమెకు రూ. 20 అన్నదనుకోండి, "ఎందుకింత అడవులుగా అమ్ముతున్నారు? రేట్లు బాగా పెంచేసిర్రు" అది ఇది అని మనం కోపంగా అన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా ఆమె ఏమంటది చెప్పండి? చాలేవమ్మా ఎప్పుడన్నా కొన్నావా పో అంటది. నువ్వు కొనుక్కుంటావా గాని పో అంటది. అలా కాకుండా పెద్దమ్మ ఇది ఎంత కిలో అన్నామనుకోండి, "రూ. 20 బిడ్డ" అంటది. ఇంత రేటా అన్నామనుకోండి, "తీసుకో బిడ్డ ఎంతకో అంతకిస్తా" అంటది. అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి ఎదుటి వాళ్ళ సమాధానం కూడా ఉంటుంది. ఒకటే విషయాన్ని ప్రేమగా, అదే విషయాన్ని చాలా రగులుతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. కాబట్టి మాట తీరుని మార్చుకుంటే సాధ్యమైనంత వరకు కుటుంబంలో కావచ్చు, భార్యాభర్తల మధ్యన కావచ్చు, ఇంట్లో రిలేషన్స్ ఏవైనా కావచ్చు, బయట రిలేషన్స్ కావచ్చు, అన్నీ కూడా మెరుగుపడతాయి. అంటే తల పొగరుతోటి నాకెంత ఎక్కువ అని మనం అనుకున్నంత సేపు మన చుట్టూ అందరూ మన నుంచి దూరంగా జరిగిపోతుంటారు. కమ్యూనికేషన్‌కి మొదటి వరుసలో ఉండేది ఏంటి అంటే మాట తీరు. మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. కఠినమైన పదాలు కాకుండా మృదుగా మాట్లాడాలి. కాసింత ప్రేమతో కూడినటువంటి మాటలు. కనీసం ప్రేమ చూపించకపోయినా కూడా కాఠిన్యం చూయించకుండా ఉంటే సరిపోతుంది కాబట్టి, అందుకనే చూడండి ఎంతోమంది వాళ్ళ యొక్క మాట తీరుతోటి ఎంతోమంది యొక్క మనసులను జయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది కనపడుతుంటారు. సో, అంతేకాకుండా ఇక 8వ టిప్ ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా ముఖం మీద ఒక చిరునవ్వుని కలిగి ఉండడం. కొంతమందిని చూస్తే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉన్నావు అంటే నువ్వు స్నేహస్తాన్ని అందిస్తున్నట్టుగా అర్థం. కాబట్టి ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తున్నటువంటి వ్యక్తులకి అభిమానులు కూడా ఎక్కువ ఉంటారు. మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయి కాబట్టి ఎప్పుడూ చిరునవ్వును ధరించండి. అదే మనకి ఎంతోమందికి దగ్గర చేస్తుంది. అలా కాకుండా రుసరుసలాడుతూ ఉంటే ఎవ్వరు కూడా మన దరిదాపుల్లోకి రారు, మనం అంటే ఇష్టపడరు. కాబట్టి ఏ బంధమైనా సరే నిలబడాలి అంటే ఎదుటి వాళ్ళు కాదు, ముందు మనం సరిగ్గా ఉండాలి. ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇతరులతోటి సత్సంబంధాలు పెంపొందాలి అంటే ముందుగా ఇతరుల నుంచి మనం ఏం ఆశిస్తామో, ఇతరులు మన పట్ల ఎలా ఉండాలి అని కోరుకుంటామో, మనం ముందుగా వాళ్ళ పట్ల అలా ఉండాలి. వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా సత్సంబంధాలను మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే నిజాయితీతో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి, శ్రద్ధతో కూడినటువంటి, సహనంతో కూడినటువంటి సాన్నిధ్యాన్ని మీరు ఎదుటి వాళ్ళ పట్ల చూయించగలగాలి. నెగిటివ్ ఆలోచనల్ని మనసులో నుంచి తీసేయాలి. పచ్చకామరలోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటారు కదా! నువ్వెలా ఆలోచిస్తే ఎదుటి వాళ్ళు అలా కనపడతారు. కాబట్టి మ్యాక్సిమం పాజిటివ్గా ఉండాలి. మైండ్ సెట్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. సో, కాబట్టి మెయిన్‌గా మన జీవనం విజయవంతంగా ముందుకు సాగాలి అన్నా, ప్రశాంతంగా ముందుకు సాగాలి అన్నా, ఎక్కడైనా సరే మనకి రిలేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కసారి అవసరమైతే ఒక మెట్టు దిగినా తప్పు లేదు. నెగ్గాలి అంటే ఒక్కొక్కసారి తగ్గాలి కూడా. తగ్గినంత మాత్రాన మన కిరీటాలు ఏమీ పోవు. కాబట్టి అవసరమైన కాడ తగ్గుతూ, అవసరమైన కాడ కాస్త కారుణ్యాన్ని చూపిస్తూ, అవసరమైన కాడ స్నేహాస్తాన్ని చూపిస్తూ, చిరునవ్వుతోటి పలకరిస్తున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఇతరులతోటి సత్సంబంధాలు అనేటివి మెరుగుపడతాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం గుర్తుకొస్తే ఎదుటి వాళ్ళ మనసులో కాసింత ఉల్లాసం అనిపియాలి. మనం గుర్తుకొస్తే వాళ్ళ మొఖాల మీద ఒక చిరునవ్వు కనిపించాలి. చిరునవ్వు రావాలి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఫేస్‌లో ఒక చిరునవ్వు అనేది వెలగాలి మనం గుర్తుకొస్తే ఎదుటి వాళ్ళకి మనకి ఫోన్ చేసి మాట్లాడాలి అనిపించాలి. మనం గుర్తుకొస్తే అర్రే ఒకసారి వెళ్ళి మనల్ని చూడాలి అనిపించాలి. అప్పుడే మనం ఇతరులతోటి సత్సంబంధాలతో ఉన్నాము అని అర్థం. మనం గుర్తుకు రాగానే చికాకు కలిగిందనుకోండి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మనకి ఇతరులతోటి మెలగడం రాదు అని అర్థం. కాబట్టి మన మనుషులం బ్రతికి ఉండడము అంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఇతరుల యొక్క మనస్సులలో మనం జీవించగలగాలి కలకాలం.
అలా ఉంటేనే మన లైఫ్ సక్సెస్ అయినట్టు, మన విజయవంతంగా జీవితాన్ని ముగించినట్టు లెక్క. కాబట్టి మంచి హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోవడానికి మీలో ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకోండి, ఈగోను వదిలేసేయండి, ప్రేమపూర్వకమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోండి, పాజిటివ్ మైండ్ సెట్ని పెంపొందించుకోండి. అంతటా మంచినే చూడండి. మంచి చూసే వాళ్ళకి అంతా మంచే కనపడుతుంది, చెడును మాత్రమే చూస్తున్న వాళ్ళకి ప్రపంచం అంతా చెడుగానే కనపడుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ఈ క్షణం నుంచే మీలో మార్పు మొదలవుతుంది అని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా.